ట్రావిస్ హెడ్ మళ్ళీ హైదరాబాద్ కి సాలిడ్ స్టార్ట్ ఇచ్చాడు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది. ట్రావిస్ హెడ్ తాను ఎదుర్కొన్న ఫస్ట్ 2 బంతుల్ని 4లుగా మలిచి సాలిడ్ స్టార్ట్ ఇచ్చాడు. బట్ ఇంకో ఇంట్లో మయాంక్ మళ్ళీ ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచ్ లో బిలో 100 స్ట్రైక్ రేట్ తో 17 బంతుల్లో 16 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. తన తర్వాత ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్ బౌలింగ్ లో వరుసగా కొట్టిన 2 సిక్స్లు హైలైట్ అనిపించాయి. అయితే ట్రావిస్ హెడ్ ని గూగ్లీతో బోల్తా కొట్టించాడు నూర్ అహ్మద్. ఆ తర్వాత 2 సిక్స్లు 2 ఫోర్లతో 29 రన్స్ చేసిన అభిషేక్ శర్మను మోహిత్ శర్మ సాఫ్ట్ డిస్మిసల్ చేశాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం 10 ఓవర్లలో 74 రన్స్ చేసింది, 3 వికెట్లు కోల్పోయి. మరి ఈ రోజు ఎస్ఆర్హెచ్ నుండి ఎవరు మెరవనున్నారు, టీం కి భారీ స్కోర్ ఎవరు అందించనున్నారు, కామెంట్ చేయండి. ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి ఒక లైక్, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్.